నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2 కేసుల్లో పూర్తిగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. ఒకటి ఏపీ లిక్కర్ స్కామ్ అయినటువంటి దానిపైన శనివారం సిట్ విచారణలో లొంగిపోయినటువంటి ఒక మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు దాకా రిమాండ్ విధించారు. సో ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కాక ఈరోజు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ రద్దు కాబోతున్న సంగతి తెలుస్తుంది. ఈ కేసులో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్న సంగతి తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఇంకొక 3వ కేసు 4వ కేసు వచ్చి జగన్మోహన్ రెడ్డి గతం నుంచి కూడా బెయిల్ మీదే ఉన్నాడు దాదాపు 11-12 ఏళ్ళగా. ఇప్పుడు బెయిల్ రద్దు అయితే 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు. సో నిజంగా ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఎలా తీసుకుంటారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే దీన్ని కక్షపూరిత రాజకీయాలని చెప్పి అనుకుంటారా లేదా అంటే ఏమంటారు మీరు? డెఫినెట్గా ప్రజలైతే కక్షపూరిత రాజకీయాలను అనుకోవట్లేదు, అనుకోరు, మీకు సందేహం అక్కర్లా. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు నిజంగా కక్షపూరితం అనుకుని ఉంటే అసలు వాళ్ళు ఓటే వేయరు కదండి. ఇప్పుడు 5 ఏళ్ళు అంత సంక్షేమాలు ఇచ్చాను, మీకు 2.5 లక్షలు పైగా నేను మీకు సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాను అంటే మరి ప్రజలు ఎందుకు ఓటేశారు? 164 సీట్లు కూటమికి ఎందుకు ఇచ్చారు? మరి ఏమైపోయాయి డబ్బులన్నీ? కాబట్టి ప్రజలు అనే వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా ఉచితంగా మీరు ఇచ్చేస్తే వాళ్ళు సంతోషపడిపోరు. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కనిపించాలి. ఎక్కడ అభివృద్ధి ఉంది? రోడ్లే లేవు, గుంతలు తప్ప రోడ్లు లేవు. అసలు వీళ్ళ హయాంలో హత్యలు, లేకపోతే మానభంగాలు, లేకపోతే మరొకటి మాయమైపోవడాలు పిల్లలు, ఇన్ని జరిగాక ప్రజలు రియలైజ్ అయ్యి ఇదొక గంజాయి ప్రభుత్వం, ఇదొక మాదక ద్రవ్యాలు అమ్మే ప్రభుత్వం, తర్వాత భూములు దోచుకునే ప్రభుత్వం, శాండు, మళ్ళీ మైనింగ్, మట్టి అన్నీ దోచుకునే ప్రభుత్వం అని వాళ్ళకి అర్థమైంది. అసలు ఇవాళ మీకు ఏది తీసుకుంటే వాళ్ళ కనుసన్నల్లో జరగలేదో మీరు చెప్పండి. ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు పైకి కనిపించకుండా, అంటే ఆయన నేర్చుకున్న పెద్ద రాజకీయం ఏంటంటే ఆయన ఒక వ్యాపారస్తుడే కాదు, ఆయన ఒక అవినీతిపరుడు. అంటే అక్రమాలకి ఒక నెలవు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదైనా కూడా ఎట్లా స్కామ్ చేయొచ్చు అంటే ఒక స్కామ్ వీరుడేమో ఆయన, మనకు తెలియదు. అంటే మొత్తం స్కాములకి అతను, అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే హీఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్ అనమాట. మామూలుగా ఒక రాష్ట్రానికి గవర్నర్ ఫస్ట్ పర్సన్ ఉంటారు, కానీ ఇక్కడ మీకు స్కాములకి ఫస్ట్ పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే మీరు చెప్పినట్టుగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని కేసులు వస్తాయో మీరు చెప్పి. 1 మద్యం కుంభకోణం, తర్వాత 2 ఇవాళ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ మీద వాదనలు నడుస్తున్నాయి. ఒకవేళ అది కనుక నిజంగా బెయిల్ రద్దయితే ఆ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే పొద్దున్నే భారతీరెడ్డికి ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన ఎవరెవరితో సమావేశంలో ఉంటే ఆవిడ పైకి పిలిపించి ఆవిడ కబురు చెప్పాక ఆయన కిందకు వచ్చి బాబాయ్ పోయాడు అనే విషయం ఆయనే చెప్పాడు అక్కడ వాళ్ళ ఇంట్లో సమావేశంలో. ఆ తర్వాత నిదానంగా బయలుదేరి కారులో వచ్చి సాయంకాలానికి, అంటే ఒక హెలికాప్టరు హెలిప్యాడ్ లేకుండా అంటే వెళ్ళని మనిషి ఇంత సీరియస్ మ్యాటర్ తెలిసాక కూడా అంత నిదానంగా ఎందుకు వచ్చాడు ఆయన? ఆ ఒక ఎవిడెన్స్ చాలదా? అంటే మొత్తం జరిగింది ఏంటి, కుట్ర ఏంటి, ఎవరెవరు పాత్రధారులు సూత్రధారులు, అసలు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది? ఒక అవినాష్ రెడ్డి కోసం, ఒక ఎంపీ సీటు కోసం ఒక బాబాయ్ని లేపడం ఏంటి? అంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అంటే అదిగాక మీరు చెప్పినట్టుగా ఏదైతే హైదరాబాద్ నుంచి పులివెందుల దాకా వాహనంలో వచ్చాడు, అదొకటి గమనించాల్సినటువంటి పాయింట్. ప్రతి 6 కిలోమీటర్లకే ఆయన హెలికాప్టర్ వాడేవాడు, ఎందుకంత నిదానంగా వచ్చాడని ఒక పాయింట్ అయితే, ఆ కార్ డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు 6 జడ్జీలు ఆయన కేసుల్లో ఎలా అయితే రిజైన్ చేయటమో లేకపోతే వాళ్ళు బదిలీ అవ్వడమో ఇవన్నీ జరిగి, అంటే మీకు ఏ కొత్త జడ్జి వచ్చినా మళ్ళీ ప్రొసీడింగ్స్ మొదటి నుంచి మొదలవ్వాలి. అలాగా ఈయనతోటి పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈయనతో కూడా ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు మాయమైనా అయిపోతారు, చనిపోనైనా చనిపోతారు. ఇప్పుడు ఈయన హత్య కేసులో కూడా అందరూ ఆల్మోస్ట్ చనిపోయారు, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో. అదేవిధంగా ఈ డ్రైవర్ కూడా చచ్చిపోయాడు, చచ్చిపోవటమో చంపేశారు, మొత్తానికి మాయమయ్యాడు మనిషి. అంటే ఆ రోజు ఆయన ఫోన్లో ఏం మాట్లాడారు, ఆ హైదరాబాద్ నుంచి ఆయన పులివెందులు వచ్చే వరకు ఈ మధ్యలో ఏం జరిగింది, ఆ డ్రైవర్ వాటిని వినడం వల్ల చంపేశారా, ఈ విషయాలు బయటకు రావాలి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 1 వివేకానందరెడ్డి హత్య కేసు,
రెండు, మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడైతే అయ్యారో నిన్నటి వరకు మీరు గమనిస్తే కనుకైతే మిథున్ రెడ్డి అరెస్ట్ కానంతసేపు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మలేదు, అస్సలు నమ్మలేదు. ఏమో వీళ్ళు ఇలా కబుర్లు చెప్తారు, వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు, వేస్ట్ అన్నట్టు మాట్లాడిన వాళ్ళు. చాలామంది మహామహులు కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అవడం అంటే మనం అవుతాడనే చెప్పాం. మనందరం కూడా ఖచ్చితంగా అవుతాడు మిథున్ రెడ్డి అన్నాం. సరే, మొన్న రాత్రికి అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఆగస్ట్ 1 వరకు రిమాండ్ విధించారు నిన్నను. ఇవాళ రాజమండ్రి జైలుకు తరలించడం జరుగుతోంది. ఎప్పుడైతే మిథున్ రెడ్డి దొరికాడో అంటే మొత్తం ఒక సూత్రధారో పాత్రధారో అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటివాడు. అటువంటి మిథున్ రెడ్డి దొరికాక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు కాడు? ఖచ్చితంగా అవ్వాలి. అవ్వకపోతే ప్రజలు తిరగబడతారు. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఏదైతే లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, లేదా గతంలో తన మీద ఉన్నటువంటి కొన్ని గత కేసులు, ఈడీ కేసులు కావచ్చు, లేదంటే మనకు అక్రమ సంపాదనకు సంబంధించి కూడా కేసులు నడుస్తున్నాయి. ఖచ్చితంగా బెయిల్ రద్దు అయితే మటుకు ఖచ్చితంగా తను అరెస్ట్ అవ్వడం ఖాయం. అరెస్ట్ అయితే మటుకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు 10 ఏళ్ళు ఉంటాడని చెప్పి. నిజంగా ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ అయ్యి 10 ఏళ్ల పాటు శిక్ష పడితే నిజంగా జగన్కి సంబంధించి రాజకీయంగా కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫీల్ అవుతారా ఏపీ ప్రజలు? లేదు, కాదు, నిజంగా అరెస్ట్ అవడమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఏపీ ప్రజల మూడు ఎలా ఉంది, తెలుగు ప్రజల మూడు, అటు తెలంగాణలో కూడా ఏమనుకుంటారంటే ఏం చెప్తారు? ఒకటి, మీరు అన్నట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన కొండ బద్దలు కొట్టాడు. ఆయన మీకు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత సన్నిహితంగా ఆయన మాట్లాడతారు, ఇష్టంగా మాట్లాడతారు. అటువంటి వ్యక్తి జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు, అరెస్ట్ అవుతారు అని ఒక అడ్వకేట్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే దగ్గర వాళ్ళే చెప్పాక ఇంకా మీకు సందేహం ఎందుకు వస్తుంది? ఒకటి. రెండోది, ఆయన అరెస్ట్ అయితే 10 ఏళ్ళకి తక్కువ పడదు శిక్ష. ఇప్పుడు ఒక కేసుకి మీకు 7 ఏళ్ళు పైన అంటే 10 ఏళ్ళ దాకా పడుతుంది. 2 కేసులు అంటే ఎన్ని సంవత్సరాలు? అందులో తగ్గిస్తారా? ఇప్పుడు బాబాయ్ హత్య కేసు వేరు, ఇది మద్యం కుంభకోణం వేరు. ఈ 2 కాకుండా మనీ లాండరింగ్ ఒకటి ఉంది, ఈడీ కేసు అదొకటి ఉంది. 3 కేసుల్లో కనీసం మీరు ఎంత అధమంలో అధమం చూసుకున్నా 14 ఏళ్ళు అయితే పడచ్చు కదా. ఖచ్చితంగా. అదిగాక మనకి చూసుకుంటే సింగయ్యకి సంబంధించిన కేసు కూడా ఇంకా కోర్టులో ఉంది. అది కూడా పెద్దదే. ఎందుకంటే మీరు మానవత్వం లేకుండా, ముఖ్యంగా మానవత్వం అన్నాం మనం ఇంకో మాట మాట్లాడాల. మానవత్వం లేకుండా మీ కార్యకర్త మీ కారు కింద పడితే మీరు ఫుట్బోర్డ్ మీద నిల్చుని దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయి అతని పక్కకి ఈడ్పిచ్చేసి, అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు, మీరు ఒక రాజకీయ నేత ఎలా అవుతారు? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు అది. అంటే ప్రతిదీ డబ్బుతో మీరు కొనలేరు కదండి. ప్రాణం తీసుకురాగలరా డబ్బు ఇచ్చి? మీరు కోట్లు సంపాదించుకుండొచ్చు ఈ లిక్కర్ స్కామ్లో, చీప్ లిక్కర్స్ అమ్మేసి. కాబట్టి ఇవాళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ప్రజలు చాలా సంతోషిస్తారండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద నెగిటివ్ రాదు. ఆయన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఎంత కసి కోపంతో ఉన్నారంటే, మీరు ఇందాక ఇంకో పాయింట్ కూడా అడిగారు, తెలంగాణ వాళ్ళ సంగతి ఏంటని. ఇక్కడ ఆంధ్రాన తెలంగాణ కాదు, తెలుగు వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. కొద్ది మంది, ఒక చిన్న ఒక క్లాన్ లాగా కొద్ది మంది బాధపడతారు తప్ప ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, ఆయన క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆయనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు మటుకి బాధపడతారు తప్ప సాధారణ ప్రజానీకం అయితే ఊపిరి తీసుకుంటారండి. ఒక నరకాసుర వధలాగా. ఎందుకంటే అక్కడ నారాసుర రక్త చరిత్ర అన్నాడు ఆయన, ఇక్కడ జగనాసుర జైలు జీవితం అని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన ఒక అసురుడిలా భావిస్తున్నారు తప్ప, అంటే అమాయకంగా ఉండి అసలు ఎలా చెయ్యొచ్చు ఒక మనిషి. ఒక 2014 నుంచి 19 వరకు అధికారంలో లేకపోయినా కూడా ఆయన పాదయాత్రలు చేసి ఒక్కొక్క జిల్లాలో ఏం దోచుకోవాలి, అసలు లిక్కరు ఏ రకంగా అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంత లాభాలు వస్తున్నాయి, అసలు ఎవరెవరు ఉన్నారు లిక్కర్ దాంట్లో అని చూసుకుని ఆయన కుంభకోణానికి ఒక ప్లాన్ చేసుకుని మొత్తం లిక్కర్ అంటే మంచి బ్రాండ్లన్నీ పక్కకు పెట్టేసి అసలు ఎంత ఘోరంగా చేశారంటే మీరు నమ్మలేని నిజాలు ఏంటంటే, ఇప్పుడు మీరున్నారండి, మీరు ఏ తెలంగాణకో ఏ బెంగళూరుకో వెళ్తారు, కర్ణాటకకో, మీరు సరదాగా 2 బాటిల్స్ తెచ్చుకుంటారు అనుకుందాం. అవి కూడా తీసుకురానివ్వకుండా మీకు చెక్ పోస్టుల దగ్గర సెక్యూరిటీ పెట్టి అంటే పోలీసులను పెట్టి, అంటే వాళ్ళ డబ్బులు మాత్రం కోట్లలో వాళ్ళు పంపించుకోగలిగారు. ఆఫ్టర్ ఆల్ 1 బాటిల్ 2 బాటిల్ మీరు ఆంధ్రాలోకి తీసుకెళ్ళలేకపోయారు. అంటే మీరు మంచి మద్యం తాగకూడదు, వాళ్ళు ఇచ్చిన మద్యమే తాగాలి, ఎక్కువ రేటుకి కొనాలి మీరు,
అంటే మీకు 2014 నుంచి 19 వరకు వచ్చిన లిక్కర్ అమ్మకాల్లో డబ్బులు తక్కువ, అమ్మకాలు ఎక్కువ. 2019 నుంచి 24 మధ్యలో అమ్మకాలు తక్కువ, డబ్బులు ఎక్కువ. అంటే మనుషులు చచ్చిపోయారు. మీకు జరిగింది అది. ఇప్పుడు 2024 నుంచి 25 ఈ 1 ఇయర్లో మళ్ళీ మంచి బ్రాండ్స్ అంతా వచ్చాయి. ఇంకోటి ఏం జరిగిందంటే మీకు కర్ణాటకలో ఇవాళ లిక్కర్ అమ్మకాలు తగ్గాయి. ఎందుకని? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేట్లు తక్కువ పెట్టారు. దాంతో మీకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు బోర్డర్స్లో ఉండేవాళ్ళు ఆంధ్ర బోర్డర్స్లో కొనుక్కుంటున్నారు లిక్కర్, మంచి బ్రాండ్ దొరుకుతుంటే. దానివల్ల ఇవాళ కర్ణాటకకి వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది, మనకి దీనివల్ల మనకి లిక్కర్ అమ్మకాలు తగ్గాయి, మనకు ఆదాయం తగ్గింది అని ఇవాళ కర్ణాటక ప్రభుత్వం అంటే ఎక్సైజ్ శాఖ చెప్పుకుంది ప్రభుత్వానికి. అంటే నేను అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు తాగటం మంచి చెడు ఎవ్వరం దాని గురించి డిస్కస్ చేయలేము, ఎందుకంటే ప్రజలు కోరుకునేటప్పుడు కొన్ని చేస్తారు. యూ కెనాట్ డిస్కస్ అబౌట్ దట్. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు చేసేది మంచిగా చేయాలి. ఇప్పుడు మంచి కంపెనీలు ఎప్పుడూ కూడా ముడుపులు ఇవ్వండి. ముడుపులు ఇవ్వవు కాబట్టే మీరు చీప్ లిక్కర్ మీరే తయారు చేసుకుని, మేము ఒక ప్రభుత్వ పాలసీ తెచ్చామని నిన్నను ఓ సజ్జల గొంతు చించుకున్నాడు, ఓ అంబటి రాంబాబు గొంతు చించుకున్నాడు, మరొకళ్ళు గొంతు చించుకున్నారు, మీరు అందరూ ఇన్ని చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఓకే, ఇవన్నీ ఓకే అండి. ఎవడైనా సరే మేము క్యాష్ రూపంలో తీసుకున్నాము, మేము డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు అని ఒక్కడు మెన్షన్ చేయగలిగాడా? మీకు దమ్ము ధైర్యం ఉంటే అది చెప్పండి. మీరు ఎందుకు క్యాష్ తీసుకున్నారు? ఈ 3200 కోట్లు 3600 కోట్లు ఎక్కడికి వెళ్ళింది? ప్రతి నెల మనం గతంలో కూడా చెప్పాం, మీకు గుర్తుంటే, ప్రతి నెల 60 కోట్లు రాజకేశ్ రెడ్డి ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళింది అని మనం చెప్పాం. ఇవాళ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమొస్తుందంటే, ఎప్పుడైతే మనం అది కూడా మాట్లాడాం గతంలో, బాలాజీ గోవిందప్ప ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి లిక్కర్ స్కామ్లో? ఎందుకంటే ఇవాళ మీరు రిషికొండ అది నిర్మాణం తీసుకుంటే అందులో భారతి ఇష్ట ప్రకారమే అది జరిగింది, ఆ నిర్మాణం అనేది ఒకటి బయటకు వచ్చింది. తర్వాత భూముల వ్యవహారం కావచ్చు, అంటే వైజాగ్లో మొత్తం ఇవన్నీ కూడా భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ మీకు తాడేపల్లిలో కూడా ప్రతి వ్యవహారంలోనూ భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఇవాళ మనకు బయటకు వస్తున్న విషయాలు. సో ఎలా చూసుకున్నా ఈరోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే, సో ఆయనతో పాటు భారతీరెడ్డి కనుక అరెస్ట్ అయితే ప్రజలు ఏమీ బాధపడరండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టరు, ఒక పవన్ కళ్యాణ్ తిట్టరు, ఒక లోకేష్ని తిట్టరు, రెడ్ బుక్ని అంతకంటే తలుచుకోరు. ఒకవేళ రెడ్ బుక్ని తలుచుకున్నా కూడా రెడ్ బుక్ మంచిగా చేసింది అనుకుంటారు, ఒకవేళ వీళ్ళు ఏడుస్తున్నట్టుగా వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా అసలు మీకు సిట్ ఇంత అద్భుతంగా పనిచేస్తోందంటే ముందు ఒక 1 ఇయర్ కాలంలో వాళ్ళు ఇంత దూరం తీసుకురాగలిగారు ఈ కేసునంటే ఇంకా ఇంతకు మించి అద్భుతంగా పనిచేయటం ఏముంటుందండి? అంటే చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో పోనీ అందరూ చెప్పినట్టుగా అనుకున్నా కూడా పోనీ తప్పేం లేదు, మంచి జరుగుతోందిగా. ఇప్పుడు ఒక కేసు కొలిక్కి రావటం అంటే విదిన్ నో టైం జరిగే పని కాదు. అందులో ఇంత పెద్ద కుంభకోణం అది అసలు మీకు ఒక 100 కోట్లు వాళ్ళు మామూలుగా అది వాళ్ళకి అనుమతులు ఇచ్చినందుకు వాళ్ళు తీసుకున్న 100 కోట్లకి ఢిల్లీలో ఒక కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, ఒక డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, ఇక్కడ కవిత అరెస్ట్ అయ్యారు. అది వేరు, ఇక్కడ అది కాదు కదా. అసలు ఈ కుంభకోణంలో ముడుపుల కంటే ముఖ్యంగా అసలు వీళ్ళు దాన్ని ఏమంటారు, చీప్ లిక్కర్ తయారు చేయటమే కాదు, డిస్టిలరీస్ని బెదిరించి తీసుకోవటమే కాదు, అసలు మొత్తం వీళ్ళ కన్సర్న్లో నడిపి ఐఐటీలని ఐఐఎంఎల్ని వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకుని వాళ్ళ ద్వారా ఆర్థిక నేరాలు చేయించడం కాదు, లేకపోతే మనీ లాండరింగ్ చేయించడం కాదు, దుబాయ్కి పంపించడం కాదు. అంటే వీటి ద్వారా వచ్చిన డబ్బు మీరు చూసారు ఇవాళ ఒక బంగారంలో పెట్టించి, ఆ బంగారం కొనకుండానే జిఎస్టీ ఇన్వాయిస్లు తీసుకుని వీళ్ళు ఆ తర్వాత ఆ బంగారం మళ్ళీ వెనక్కి ఇచ్చేసి ఇంకా రకరకాల మార్గాల్లో వాళ్ళు ఈ డబ్బునంతా కూడా సినిమాల్లో పెట్టారు. రాజకేశ్ రెడ్డి అయితే ఈడీ ఎంటర్టైన్మెంట్స్లో ఆయన మళ్ళీ మొదలైంది ఒక సినిమా, స్పై ఒక సినిమా. అంటే ఆ పేర్లు కూడా ఎంత యాప్ట్గా పెట్టుకున్నాడు ఆయన. ఊహించబెట్టాడు ఊహించకుండా పెట్టాడో కానీ కథ మళ్ళా మొదలైంది. స్పై అంటే సిట్ స్పై లాగానే పనిచేసింది, ఈడీ కూడా ఎంటర్ అయింది. మొత్తం అన్నీ 3 కూడా చక్కగా సరిపోయాయి. అంటే రాజకేశ్ రెడ్డి తలరాత అలా ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా సినిమాలు, తర్వాత రియల్ ఎస్టేటు, వీళ్ళన్నింటిలో పెట్టుబడులు పెట్టారు. తర్వాత వీటన్నిటికీ మించి ఎన్నికల్లో వాళ్ళు 300 కోట్ల దాకా, 250 నుంచి 300 కోట్లు. సో అది కూడా అదేంటి 10 డెన్నులు ఏర్పాటు చేసి
అంటే ఇది ఒక హవాలా అని ఎంత ఖచ్చితంగా తెలుస్తుందో మీరు చూడండి. మనకి డెన్నులు ఎక్కడ తెలుస్తాయి మామూలుగా? బాంబే మనకు తెలుసు, దాన్ని ఏమంటాం మనం, మాఫియా డాన్లు వాళ్ళ డెన్నులు. అలాగే ఇక్కడ మీకు హైదరాబాద్లో డెన్ అంటే మనకి రామ్ గోపాల్ వర్మ డెన్ ఒకటి మనకు తెలుసు. అదేవిధంగా అంటే ఆయన డెన్ అని పెట్టుకున్న ఆయన ఎలాగ జగన్మోహన్ రెడ్డిగా పనిచేశాడు కాబట్టి అది కూడా సూట్ అయిందిలేండి, అదేం పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు ఈ రకంగా డెన్నులు పెట్టుకుని వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఎట్లా మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఇవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా చిన్న విషయం అండి అప్పుడు ప్రజలకి. అసలు ఏంటి ఇలా చేశాడా, మనం నిజంగా మంచి పని చేశాము, వాళ్ళు నిజంగా ఓటు వేయకపోవటం అనేది ఎంత గొప్ప పని అండి. లేకపోతే ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్ 1 ఇయర్లోనే మనం అసలు ముఖ చిత్రం ఉండేదో కాదో మనకు తెలియదు. ఆ రకంగా ప్రజలైతే సంతోషిస్తారండి. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈగర్గా, ఆ వార్త ఎప్పుడు వింటాము, అది సువార్తనాలో మంచి వార్తనాలో ఏదో ఒక వార్త, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే వార్త కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏపీ ప్రజలు మాత్రం ఇది ఎటువంటి కక్షపూరిత రాజకీయాల కింద అయితే చూడడం లేదు. కాకపోతే వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా సరే అలాంటి మాట్లాడినా సరే దానికి కనీస స్పందన కూడా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మనం చూడడం లేదు. సో జగన్ అరెస్ట్ అయితే ఏపీ ప్రజల రియాక్షన్ మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఉండబోతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అవగానే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, ఒక సజ్జలు కావచ్చు మరొకరు కావచ్చు, అసలు వీళ్ళు సిట్ని మాట్లాడటం అనేది దీన్ని కోర్టులో ఎవరైనా కూడా కేసు వేయాలి. అంటే ఈ రకంగా మాట్లాడచ్చా మాట్లాడకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు వాయిదా ఏదైతే ఉందో తనకి సంబంధించి లేదు బెయిల్ రద్దు అనేది సంబంధించి ఖచ్చితంగా అన్నప్పుడు సాక్షి పత్రికలో కూడా సుప్రీంకోర్టు మీద కొంత అలిగేషన్స్ లాగానే మాట్లాడారు. సో ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే సిట్టు గురించి అంబటి రాంబాబు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టుట, సిట్టును ఆయన అట్లా వ్యాఖ్యానించారు. ఈ వార్తలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఈ మాటలన్నీ కూడా కేసు అయితే ఫైల్ చేయాలని మనం కోరుతున్నాం. సో చూద్దాం మేడం ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.